ఆల్మోస్ట్ సీతాకాంత్ రామలక్ష్మికి తనకు పెళ్లి కాలేదని, నాటకం ఆడామని, సిరిధనల పెళ్లి కోసమే ఇలా చేశామని అన్న నిజాన్ని చెప్పేస్తాడు అనుకుంటున్న టైంలో రామలక్ష్మి వస్తుంది. శ్రీలతకి అదొక పెద్ద షాక్ అయిపోతుంది. ముహూర్తం దాటిపోతుంది, నా మెడలో తాళి కట్టి మీరందరికీ సమాధానం చెప్పండి అంటూ రామలక్ష్మి మాట్లాడిన ఆ ఒక్క మాట సీతాకాంత్కి పెద్ద షాక్ అయిపోతుంది. ఇక సీతాకాంత్ రామలక్ష్మి మెడలో తాళి కడతాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఒళ్ళో పడిపోతుంది రామలక్ష్మి. చెవులోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఏమైందో ఏమో అర్థం కాదు. ఇక డాక్టర్ని పిలిపించి రామలక్ష్మిని అయితే చెకప్ చేయిస్తారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనైతే డాక్టర్ అడగడంతో సీతాకాంత్ మొత్తం అయితే చెప్తాడు. మరోవైపు రామలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ సీతాకాంత్ వాళ్ళ పేరెంట్స్తో గొడవ పడుతూ ఉంటాడు. ఇదంతటికి కారణము మీ అబ్బాయి అంటూ, మీ అమ్మాయి లెటర్ రాసి వెళ్ళిపోయింది, ఎవరితోనో లేచిపోయింది అంటూ వాళ్ళు. ఆ గొడవలన్నిటిని చూసిన సీతాకాంత్ అయితే కోపంతో ఊగిపోయి మాణిక్యంని అరిచేస్తాడు. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, రామలక్ష్మి నా బాధ్యత, మీకెంత బాధ్యత ఉందో నాకు అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంది, మీరు ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత మాట్లాడదాము అని మీరు వెళ్ళిపోండి అని అయితే చెప్పడంతో ఒక్కసారిగా అంతా పరిస్థితులు తలక్రిందులైపోతాయి.